గుడ్ మార్నింగ్. ఈరోజు మత స్వతంత్రపు హక్కు గురించి మాట్లాడుకుందాం. మత స్వతంత్రపు హక్కు ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఆర్టికల్ 25-28 మధ్య డిస్కస్ చేయబడింది. ఆర్టికల్ 25-28 మధ్యలో మత స్వతంత్రపు హక్కు గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో వివరించబడి ఉంది. ఇప్పుడు మనం ఈ మత స్వతంత్రపు హక్కు గురించి ఎందుకు డిస్కస్ చేసుకోవాలి అంటే, రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ ఈ మత స్వతంత్రపు హక్కు మీద అంటే ఆర్టికల్ 25 మీద సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. అది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిందే. ఈ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి, ఇతను పాస్టర్. ఆకుల రామిరెడ్డి, చింతాడ ఆనంద్ వర్సెస్ ఆకుల రామిరెడ్డి మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అదంటే ఎస్సీలు ఎవరైతే క్రిస్టియానిటీలోకి మారతారో వారికి ఎస్సీ స్టేటస్ అంటే ఎస్సీ హక్కులు ఉండవు అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఎస్సీలు ఎవరైతే క్రిస్టియన్‌గా మారిన వాళ్ళందరికీ ఎస్సీ స్టేటస్ ఉండదు అని స్టేట్మెంట్ ఇవ్వడంతో, మనం ఈ ఆర్టికల్ 25లో ఏముంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఆర్టికల్ 25 ఏంటి? భారతదేశంలో ఏ వ్యక్తి అయినా తన మనసుకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, లేదా ప్రచారం కూడా చేసుకోవచ్చు, లేదా ఆ మతాన్ని బోధించవచ్చు. నువ్వు భారతదేశంలో పుడితే నీకు ఒక మనసు ఏ మతం నచ్చితే ఆ మతాన్ని స్వీకరించటం, దాన్ని ప్రచారం చేయటం, బోధించటం కూడా నీ ఇష్టం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మతపరమైన సంబంధించి ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలపై ఈ ప్రభుత్వం కొన్ని చట్టాలు కూడా రూపొందించవచ్చు. ఇది కూడా ఆర్టికల్ 25లో భాగమే. ఇంకోటేంటంటే, సాంఘిక సంస్కరణలో భాగంగా నిమ్న వర్గాలు అంటే ఎస్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా దేవాలయాలకు ప్రవేశం కొరకు కొన్ని చట్టాలు చేయవచ్చు. ఇప్పుడేంటంటే, ఇది భారత రాజ్యాంగంలో మత స్వేచ్ఛకు మూలాధారం అని చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటివరకు. అంటే భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే, ఏ మతాన్నైనా స్వేచ్ఛగా స్వీకరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, బోధించవచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ ఆనంద్ వర్సెస్ రామిరెడ్డి కేసులో ఏం జరిగిందంటే, సుప్రీంకోర్టు అంతకుముందే హైకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. క్రిస్టియన్స్‌గా మారితే ఎస్సీ హోదా ఉండదు అని. దాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు కూడా ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళంతా క్రిస్టియన్స్ హోదా పొందలేరు అని స్టేట్మెంట్ ఇచ్చింది. అందుకే ఆర్టికల్ 25ని మనం తెలుసుకోవాలి. ఆర్టికల్ 25 ఏంటి? ప్రతి వ్యక్తి తన ఆత్మానుసారం, ప్రమోదానుసారం ఏ మతాన్నైనా స్వీకరించొచ్చు, ప్రచారం చేయొచ్చు, బోధించవచ్చు. ఈ ఆర్టికల్ 25లోనే అసలు హిందూ మతం అంటే ఏంటి? హిందూ మతంలో ఏ మతాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా చెప్పారు. హిందూ మతంలో హిందూ మతం, సిక్కు మతం, బుద్ధిజం, జైన మతం. ఈ సిక్కులు, బుద్ధులు, జైనులు కూడా హిందూ మతస్థుల కిందే వస్తారు. థాంక్ యూ సో మచ్.